My dear buddies, welcome back to Vikas Rachmala Telugu. Yes. సో ఈరోజు మనతో పాటు ఉన్నారు అవర్ గుడ్ ఫ్రెండ్ తరుణ్. Yes, వెల్కమ్ bro. తరుణ్. తెలుగు ఛానల్లో వీడియో చేసి ఆల్మోస్ట్ 2 years 1.5 year అవుతుంది కదా. ఎగ్జాక్ట్లీ. Yes, సో bro. తరుణ్ మన ఛానల్లో 2022 నవంబర్ ఆ టైంలో ఫీచర్ అయ్యారు. అండ్ అప్పుడు మనం ఏం మాట్లాడుకున్నామంటే తరుణ్ అమెజాన్లో జాబ్ చేస్తుండే హైదరాబాద్లో. జాబ్ మంచి శాలరీ వచ్చే జాబ్ వదిలేసి తరుణ్ ఒక బిజినెస్ స్టార్ట్ చేశారు మోటార్ సైకిల్ ఇండస్ట్రీలో. Yes. సో ఆ జర్నీలో చాలా కష్టాలు ఫేస్ చేసిండ్రు, కానీ ఒక మంచి లెవెల్కి రీచ్ అయినరు, మంచి అమౌంట్ ఆఫ్ మనీ మంత్లీ సంపాదిస్తుండే. సో దాని గురించి మనం మాట్లాడుకున్నాం. ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, మీరు చూడొచ్చు. ఈ వీడియో అయిపోయినాక చూడండి. ఈ వీడియో అయిపోయినాక చూడండి. సో ఇప్పుడు తరుణ్ ఇంకొక స్టెప్ పైకి వేసిండ్రు. దట్ ఈస్ ఫస్ట్ తరుణ్ అమెజాన్లో జాబ్ చేస్తుండే. ఇవాళ రేపు జాబ్ దొరకడం అనేది చాలా పెద్ద మాట. అంటే తరుణ్ జాబ్ వదిలేసి అది కూడా వెరీ యంగ్ ఏజ్ లో bro. చాలా యంగ్ ఏజ్లో, ఐ థింక్ హీ వాజ్ ప్రాబ్లీ 18 to 20 ఆ టైంలో. సో వదిలేసి ఒక 21 ఆ టైంలో బిజినెస్ స్టార్ట్ చేసారు. Yeah, bro. అండ్ బిజినెస్లో తరుణ్కి సక్సెస్ వచ్చింది. Yes, bro. ఓకే, ఇప్పుడు బిజినెస్కి ఒక బ్రాండ్, ఒక కంపెనీ తరుణ్ స్టార్ట్ చేసిండ్రు. Yes. సో జాబ్ అంటే మనకు రిస్క్ ఈజ్ వెరీ లో. సింపుల్గా మనం పోతాం, పని చేస్తాం, మనకు ఒక శాలరీ వస్తుంది, మనం వచ్చేస్తాం. బిజినెస్ అంటే బిజినెస్లో ఆఫ్ కోర్స్ పెద్ద పెద్ద బిజినెస్లు ఉంటాయి, ఒక సోలోగా చేసే బిజినెస్లు ఉంటాయి, లేదా చిన్న టీంతో చేసేటివి ఉంటాయి. సో తరుణ్ ఒక చిన్న బిజినెస్ స్టార్ట్ చేశారు, బట్ స్టిల్ హీ వాజ్ ఎర్నింగ్ గుడ్ అమౌంట్ ఆఫ్ మనీ. దాని తర్వాత ఒక 2 years తర్వాత ఇప్పుడు ఒక బ్రాండ్, ఒక కంపెనీ స్టార్ట్ చేశారు. నేషనల్ లెవెల్లో ప్రోడక్ట్ సేల్స్ జరుగుతున్నాయి. సో వీఆర్ గోయింగ్ టు బి టాకింగ్ అబౌట్ దట్ నౌ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్ తరుణ్. థ్యాంక్ యూ బ్రో. కలిసే చేసినాము. సో ఇట్స్ యా బ్రో. అరే మన ప్రోడక్ట్ అక్కడ ఎన్నుకున్నది, కొంతసేపట్లో Yeah, bro. తెస్తాం, చూపిస్తాం. Yeah. సో ఫార్చునేట్లీ ఐఎమ్ ఆల్సో ఆన్ ద కోర్ టీమ్. అంటే ఇప్పుడు తరుణ్తో పాటు నేను కూడా ఈ ప్రోడక్ట్ డెవలప్మెంట్, ప్రోడక్ట్ లాంచ్ ఇవన్నీ చేసే దాంట్లో ఐఎమ్ ఆల్సో ఏ టీమ్ మెంబర్. సో ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ దట్. కాకపోతే ద మెయిన్ పర్సన్, ద ఫౌండర్, ద మెయిన్ ఇన్వెస్టర్ అండ్ ద మెయిన్ పర్సన్ ఎవరైతే R&D రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ చేసిర్రు, దట్ ఇస్ తరుణ్. Yes. సో ద ప్రోడక్ట్ ఇస్ దిస్. It's called MotoGod chain loop. సో బ్రాండ్ నేమ్ is MotoGod and వెబ్సైట్ పేరు motogod.in. అండ్ ఈ ప్రోడక్ట్ ఏంటంటే ఇదొక మోటార్ సైకిల్ చైన్ లూబ్రికెంట్. సో ఇన్ ద ఇండస్ట్రీ ఆఫ్ లూబ్రికెంట్స్, ఆటోమోటివ్ లూబ్రికెంట్స్లో తరుణ్ ఒక ప్రోడక్ట్ లాంచ్ చేశారు. అండ్ ఒక ఫిజికల్ ప్రోడక్ట్ లాంచ్ చేయడం అంటే అది చాలా చాలా కష్టమైన విషయం. ఫస్ట్ దీని లోపల ఉన్న ఏదైతే కెమికల్ ఉంటుంది అది ఈ మోటార్ సైకిల్ చైన్కి ఎట్లా యూస్ఫుల్ ఉంటుంది అని మనిషి నేర్చుకోవాలా. దాని తర్వాత బ్రాండింగ్, అసలు దీని పేరేమి ఉండాలి, మనం దీన్ని ఎలా అమ్ముతాము, ఆల్ ఆఫ్ దట్ చెయ్యాలి. దాని తర్వాత కస్టమర్స్కి మనము సేల్స్ వచ్చిన తర్వాత షిప్ చేయాలి. తరుణ్ ఫాలో చేసే మోడల్ని D2C అంటారు, డైరెక్ట్ టు కస్టమర్స్. Yes. అంటే అట్ ప్రజెంట్ డీలర్స్ ఎవ్వరూ లేరు. కస్టమర్స్ వెబ్సైట్కి వెళ్ళి ఆర్డర్ ప్లేస్ చేస్తారు motogod.in పైన. అక్కడికేని ఈ ప్రోడక్ట్ అనేది కస్టమర్స్కి ఇండియాలో ఎక్కడున్నా షిప్ అయిపోతుంది. Yes. సో తరుణ్, Yes, bro. మాకు ఇప్పుడు మేము తెలుసుకునేది ఉందంటే ఇంత పెద్ద స్టెప్ మీరు ఎట్లా తీసుకున్నారు, అండ్ దీంట్లో మీ ఇమోషన్ మనకు తెలియాలి. అంటే ఇంట్లో వాళ్ళు ఏమన్నారు, జనరల్గా మీ ఫీలింగ్స్ ఏముండే, ఎందుకంటే లక్షల రూపాయలు అవునవును. ఇన్వెస్ట్ అవుతాయి. Third investor. Yes. అండ్ ఇప్పుడు ఎలాగో మీ బిజినెస్ దట్ ఈస్ మోటార్ సైకిల్ ఆటోమోటివ్ వర్క్ షాప్ మంచిగా నడుస్తుంది.
బై ద వే షాప్ నేమ్ కూడా మోటోగాడి. యా యా సో మంచిగా నడుస్తుంది. ఇప్పుడు ఇవన్నీ చేసి లక్షల రూపాయలు ఇన్వెస్ట్ చేసి మళ్ళీ రిస్క్ తీసుకోవడము అవసరమా అని మీరు అనుకుండవచ్చు. యా ఓకే, సో ఇప్పుడు ఫస్ట్ వాట్ ఐ వాంట్ టు నో ఇస్ దాట్ ఎస్ మనము ఎస్పెషల్లీ మన తెలుగు కమ్యూనిటీలో పెద్ద ప్రాబ్లం ఏంటంటే, ఒక కంపెనీ స్టార్ట్ చేయబోతున్నాము, నేను ఆంటర్ప్రినర్ కాబోతున్నాను అంటేనే ఇంట్లో ఏ వస్తువు తీసుకొని కొట్టాలా అని ఫస్ట్ అది ఆలోచిస్తారు. డెఫినెట్గా బ్రో. నేను ఎప్పుడు చెప్తుంటా వీడియోస్లో, మార్వడి కమ్యూనిటీ ఇంకా తెలుగు కమ్యూనిటీకి పెద్ద డిఫరెన్స్ ఏంటంటే, మార్వడి కమ్యూనిటీలో మనిషి జాబ్ చేస్తుంటే వాడిని చాలా నీచంగా చూస్తారు. అవును బ్రో. నువ్వు జాబ్ చేస్తున్నావా చిచి చిచి అంటారు. అవునవును. వాడు ఒక చిన్న షాప్ పెట్టుకున్నా, కిరాణా షాప్ పెట్టుకున్నా వాడికి చాలా రెస్పెక్ట్ ఉంటుంది మార్వడి Yeah. కమ్యూనిటీలో. ఎస్ బ్రో, ఎగ్జాక్ట్లీ. కానీ వాడు జాబ్ చేస్తుంటే వాడిని చాలా బ్యాడ్గా చూస్తారు అనమాట. అంటే వీడు ఏం చెయ్యలేడు అందుకే జాబ్ చేస్తున్నాడు, యా బ్రో. అంటే వీడి దమ్ము లేదు, పెట్టుబడి లేదు. సో లైక్ అట్లా అనుకుంటారు బ్రో. అదే మన తెలుగు కమ్యూనిటీలో ఎగ్జాక్ట్ ఆపోజిట్. జాబ్ చేస్తుంటే వాడు దేవుడు. యా బ్రో. ఎస్పెషల్లీ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో జాబ్ చేస్తున్నావు అనుకో, అంటే నేను చేసే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో అనే జాబ్, కానీ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో మంచి జాబ్ చేస్తుంటే వాడు దేవుడు అనమాట. యా బ్రో. ఓ సాఫ్ట్వేర్ జాబ్, ఇతనికి ఇట్లా దండలేసి కూర్చోబెడతారు, అవును బ్రో. ఎగ్జాక్ట్లీ. వాడు గాడ్ అనమాట. అదే మనిషి తెలుగు కమ్యూనిటీలో బిజినెస్ చేస్తుండ అనుకో, చిచి చిచి వేస్ట్, లాస్లు అయితే బిజినెస్ లా, రెగ్యులర్ ఇన్కమ్ ఉండదు, జాబ్ దొరకలేదేమో అందుకనే బిజినెస్ పెట్టుకుంటారు. కరెక్ట్, వేస్ట్ గా ఆడ జాబ్ దొరకలేదు సాఫ్ట్వేర్ కంపెనీలో అందుకే ఏదో చిన్న బిజినెస్ పెట్టుకుంటారు. ఎగ్జాక్ట్ అట్లా అనుకుంటారు బ్రో. సో కానీ ఫ్యాక్ట్ ఆఫ్ ద మ్యాటర్ ఇస్ దాట్ మార్వాడి కమ్యూనిటీ ఇస్ అ వెరీ రిచ్ కమ్యూనిటీ. చాలా రిచ్ బ్రో. బేసిక్గా మీ గల్లీ పక్కన ఉండే చిన్న చిన్న షాప్స్ కూడా దెల్ మేక్ హైయెస్ట్ ఇండియా, హైయెస్ట్ ఇన్కమ్. అన్ని షాపులు, కిరాణా షాప్ కేని, ఎలక్ట్రికల్ హార్డ్వేర్, ఇది అది అన్ని ఆల్మోస్ట్ అన్నిట్లో ఉన్నారు బ్రో వాళ్ళు. మార్వాడి షాప్స్. యా బ్రో, ఎవ్రీథింగ్. మన బాత్రూమ్ ఫిట్టింగ్స్, టైల్స్, మార్బుల్, ఎవ్రీథింగ్ బ్రో. ఎవ్రీథింగ్, ప్రతి ప్లైవుడ్, యా ఎవ్రీథింగ్ అన్నిట్లో ఉన్నారు బ్రో. సో బిజినెస్ అనే దాంట్లో రిస్క్ చాలా ఉంటుంది. కానీ ఒక్కసారి మన డిఎన్ఏలో బిజినెస్ చేయడం ఎలానో అని మనకు అర్థమవుతుంది కదా. అంటే ఇప్పుడు ఫ్యామిలీలో ఫస్ట్ టైం ఎవరైనా బిజినెస్ చేస్తున్నారు అనుకోండి, యా వాళ్ళకి చాలా కష్టమవుతుంది. యా చాలా కష్టం అవుతుంది. ది రీజన్ ఇస్, ఇప్పుడు మదర్ ఫాదర్ ఇద్దరు జాబ్ చేస్తున్నారు, యా అది గవర్నమెంట్ జాబ్ కావచ్చు, ప్రైవేట్ జాబ్ కావచ్చు. వాళ్ళు ఇంట్లో ఏం మాట్లాడుకుంటారు, ప్రొఫెషన్ గురించి ఏం మాట్లాడుకోరు జనరల్గా, మాట్లాడుకోరు. అన్లెస్ అంటిల్ దే ఆర్ డాక్టర్, లాయర్. అలాంటిది ఉంటే ఏంది, కనీసం డైనింగ్ టేబుల్ పైన కూర్చున్నప్పుడు క్రిమినల్ కేసు నడుస్తుంది, యా లేకపోతే మెడికల్ ఇవాళ ఈ పేషెంట్ వచ్చిండ్రు, అది మాట్లాడుకుంటారు. మామూలుగా ఇప్పుడు రెగ్యులర్ జాబ్స్ లో అది ఉండదు. అబ్సల్యూట్లీ రెగ్యులర్ జాబ్ లా హస్బెండ్ ఏదో జాబ్ చేస్తుండు, వైఫ్ ఏదో జాబ్ చేస్తుండ్రు, కుడ్ బి గవర్నమెంట్ ఆర్ ప్రైవేట్. ఇంట్లో పిల్లలతో కూర్చొని మాట్లాడుకోవడము, వాళ్ళకు ఆ జాబ్ గురించి మాట్లాడేది ఏమి ఉండదు. బేసిక్గా దే హేట్ దేర్ జాబ్ మోస్ట్ ఆఫ్ ద టైం. యా బ్రో. అందుకే ఇంటికి వచ్చిన తర్వాత దరిద్రం వద్దు, డోంట్ వాంట్ టు టాక్ అబౌట్ ద జాబ్, ఇదే వేరే సినిమాల గురించి మాట్లాడుకుందాము, బాహుబలి మాట్లాడుకుందాము, కొత్త అర్జున్ రెడ్డి మాట్లాడుకుందాము, అట్లా అవి మాట్లాడుకుంటారు అంతేగాని. సో ఏమవుతుందంటే వాళ్ళ పిల్లలకు 1% కూడా బిజినెస్ నాలెడ్జ్ అనేది ఉంటుంది. ఉండదు. ఫాదర్ని ఎప్పుడు టెన్షన్లో చూడరు వాళ్ళు, ఎందుకంటే లైఫ్ నెల కాగానే జీతం వస్తుంది, ఎంతలా ఉంది అంతలోనే బతుకుతున్నాము, దెర్ ఇస్ నో రిస్క్ దట్ ద ఫాదర్ ఇస్ టేకింగ్. ఎనీ సిచ్యువేషన్ వాళ్ళకి ఒకటే గుర్తుంటుంది అంటే లైక్ ఫస్ట్ శాలరీ వచ్చినాక దెన్ విల్ సీ. దట్స్ ఇట్. దట్స్ ఇట్. సో బిజినెస్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళ ఫ్యామిలీలో డైనింగ్ టేబుల్ పైన కూర్చున్నప్పుడు ఎవ్రీడే డిస్కషన్స్ ఏముంటాయి, ఇంక్లూడింగ్ చిల్డ్రన్ డిస్కషన్స్లో చిల్డ్రన్ కూడా మామూలుగా మాట్లాడుతుంటారు. ఏంది ఇప్పుడు ఫాదర్ అంటుంటాడు, ఈ బ్యాంక్కి నీ లోన్ తీసుకుంటున్నాము, కొత్త ప్రాజెక్ట్ వచ్చింది, ఇది చేస్తున్నాము, ఇప్పుడు సేల్స్ డౌన్ ఉన్నాయి, ఇది సేల్స్ ఇంప్రూవ్ చేయాలంటే ఈ ఆఫర్ నడిపిస్తున్నాము. సో చిన్నప్పటి నుంచే పిల్లలకు సబ్ కాన్షియస్గా ట్యూన్ అవుతుంటారు. యా బ్రో, వాళ్ళకి చిన్న ఏజ్ నుంచే సిస్టమ్ అర్థమవుతుంది. ఎగ్జాక్ట్లీ. ఇంకా వాళ్ళకి టెన్షన్ ఏదైతే ఉంటుందో కదా, అది పడడం నార్మల్ అయిపోతుంది చిన్నప్పటి నుంచి. అవునవును బ్రో. ఇంకొకటి ఏంటంటే బ్రో, పేరెంట్స్ కూడా ఈ బిజినెస్ ఉన్న వాళ్ళు ఒక చిన్న చిన్న వర్క్స్ వాళ్ళకి అప్పచెప్తాం, చిన్నప్పటి నుంచే స్టార్ట్ చేస్తారు.
సో వెళ్ళి దిస్ ఫిగర్ అవుట్ చేయి, అది ఇది చిన్న చిన్నది. సో ఆ సిస్టమ్ అనేది వాళ్ళకి అర్థమవుతుంది, ఎంత రిస్క్ ఉంటుంది, ఎంత ప్రాఫిట్స్ ఉంటాయి, ఎవ్రీథింగ్ దిల్ గెట్ టు నో. అబ్సల్యూట్లీ. ఇప్పుడు మార్వాడి షాప్స్లలో వాళ్ళది పెద్ద బిజినెస్ ఉన్నా చిన్న బిజినెస్ ఉన్నా వాళ్ళ కొడుకుని వాడు ఫస్ట్ రైట్ స్కూల్ అయిపోగానే ఒక 2 hours షాప్లో కూర్చో అంటారు. అవునవును బ్రో. అంటే వాడికి ఫ్రీగా పని చేయించుకోవాలా కొడుకుతోనని కాదు, కాదు కాదు. హి హాస్ టు లెర్న్ ఇవాళ ఎంత స్టాక్ వచ్చింది, మనం ఎంత పేమెంట్ ఇచ్చినాము, ఏంది కస్టమర్స్ ఎట్లా మాట్లాడతారు బై డిఫాల్ట్. అవును బ్రో. అందుకే ఎవరైతే బిజినెస్ ఫ్యామిలీస్లలో పుట్టిన పిల్లలు ఉంటారో వాళ్ళకి పోయి ఎంబీఏ చేసే అవసరం ఉంటుంది. అవును ఎగ్జాక్ట్గా బ్రో. సో మన తెలుగు కమ్యూనిటీలో చిన్నప్పటి నుంచి పీపుల్కి అంటే పిల్లలకి బిజినెస్ బేసిక్స్ తెలియవు, టెన్షన్ భరించే ఎబిలిటీ ఉండదు, అది మెయిన్ బ్రో. ఫైనాన్స్ నాలెడ్జ్ ఉండదు, మెయిన్ ఉండదు. జీరో ఫైనాన్స్ నాలెడ్జ్. అంటే డబ్బు, ఇంట్రెస్ట్ ఏంది, లోన్స్ ఎలా పనిచేస్తాయి, అది ఒక్కటి తెలిస్తే యాక్చువల్గా బిజినెస్లో మీకు ఆల్మోస్ట్ 50% తెలిసిపోయినట్టు. అబ్సల్యూట్లీ. నెక్స్ట్ పీపుల్ హ్యాండ్లింగ్ స్కిల్స్. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఎనీ బిజినెస్లో మనిషి సక్సెస్ఫుల్ కావాలంటే పీపుల్ హ్యాండ్లింగ్ స్కిల్స్ ఉండాలి. ఎస్ బ్రో. మనం కస్టమర్స్తో ఎట్లా మాట్లాడతాం, సప్లయర్స్తో ఎట్లా మాట్లాడతాం. సప్లయర్ అంటే ఇప్పుడు ఈ ప్రోడక్ట్ తయారు చేయాలంటే క్యాన్ సప్లై చేసేటోడు వేరే ఉంటాడు, లోపల కెమికల్ సప్లై చేసేటోడు వేరే ఉంటాడు, స్టిక్కర్ చేసేటోడు వేరే ఉంటాడు, క్యాప్స్ చేసేవాడు వేరే ఉంటాడు. వాళ్ళందరితోని మనము ఒక గుడ్ రిలేషన్షిప్ మెయింటైన్ చేయాలి. వాళ్ళు మనతో మంచిగా బిహేవ్ చేయకపోవచ్చు, అవును. కానీ మనం వాళ్ళతో మంచిగా బిహేవ్ చేసి పని ఎట్లా చేయించుకుంటాం, దట్ ఈస్ పీపుల్ హ్యాండ్లింగ్ స్కిల్స్. నెక్స్ట్ మీ ఎంప్లాయీస్. రక్తం తాగేస్తారు ఎంప్లాయీస్ మరి, మెయిన్లీ ఇండియాలో మన దగ్గర. అబ్సల్యూట్లీ. ఎన్నో వీడియోస్లో చెప్పిన Yeah bro. ఇండియాస్లో ఎంప్లాయీ మనం ఇవాళ వాడికి జీతం ఇస్తే రేపు వదిలేస్తారు, మంచి మంచి కార్పొరేట్ కంపెనీస్లో కూడా వదిలేస్తారు. అవును. సో ఎంప్లాయీస్ని మనం ఎట్లా డీల్ చేస్తాం, వాళ్ళతో ప్రేమగా మాట్లాడి మనం ఎట్లా పని చేయించుకుంటాం. నెక్స్ట్ కస్టమర్స్. ఎంత ఎక్సలెంట్ ప్రోడక్ట్ తయారు చేసినా బ్యాడ్ ఫీడ్బ్యాక్ వస్తుంది. వస్తుంది బ్రో. సో ఏం చేస్తుందంటే మనం ఒకసారి బిజినెస్లోకి పోయినప్పుడు చాలా స్ట్రాంగ్ పర్సన్ అయిపోతాం. యా బ్రో. అసలు చిన్న చిన్న వాటికే మనం టెన్షన్ పడతాం బ్రో, ఎందుకంటే మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్లో కూడా బిజినెస్ అనేది ఎప్పుడు లేదు. సో ఫస్ట్ కమర్ కింద ఫస్ట్లో చాలా టెన్షన్ అయిపోతాం బ్రో. ఇన్ కేస్ బిజినెస్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కాదు కాబట్టి నువ్వు స్ట్రెస్ తీసుకొని మీ పేరెంట్స్ దగ్గరికి అంటే షేర్ చేసుకోవాలి కదా బ్రో. ఆ పాయింట్కి నువ్వు వెళ్ళినావు అంటే నీ పైన బస్ట్ అయిపోతారు వాళ్ళు. ట్రూ. ఇవన్నీ ఎందుకు ఆల్రెడీ చెప్పినాం. సో వాళ్ళకు కూడా అలవాట్లేదు కదా స్ట్రెస్ తీసుకునేది. అలవాట్లేదు. దిగినావు కదా, వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ లైక్ తీసుకొచ్చి నెత్తిమే పెట్టుకున్నాం అని డైరెక్ట్ ఇట్లాంటివి డైలాగ్స్. ఇంకా అన్ఫార్చునేట్లీ మనకు బిజినెస్ ఫ్యామిలీలకేని మనం కాదు కాబట్టి మనకు మెంటార్ కూడా ఉండరు ఎవరు. బ్రో. మెంటార్ ఈజ్ ఎ గురు, పక్కా ఉండాలి ఒకళ్ళు. యా బ్రో. సో 100 క్వశ్చన్లు ఉంటాయి బిజినెస్ స్టార్ట్ చేస్తున్నప్పుడు. యా. ఎవరిని పోయి అడుగుతాం, ఫాదర్ తెలియదు, మదర్ తెలియదు, అంకుల్ తెలియదు, ఆంటీకి తెలియదు, ఎవరికి Right. బిజినెస్ అంటే తెలియదు. ఎస్ బ్రో. సో ఇవన్నీ మనం ఎందుకు మాట్లాడుతున్నామంటే మన తెలుగు కమ్యూనిటీలో కూడా మనుషులు ఒక కంపెనీ, ఒక బ్రాండ్, ఒక పెద్ద బిజినెస్ స్టార్ట్ చేసే మెంటాలిటీ అనేది రావాలి. అంటే ఇది వరకుతో కంపేర్ చేసుకుంటే ఇప్పుడు కొద్దిగా బయటికి వస్తున్నారు బ్రో, వెరీ 0.1% యా బ్రో పీపుల్ అంతే. అంతే. See, కూడా మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఇట్ వోంట్ వర్క్అవుట్ బ్రో. మన అది కూడా. సిచ్యువేషన్స్ అన్ని ఎక్స్పీరియన్స్ లేకపోతాం. ఈ మధ్యన యాక్చువల్గా యంగ్స్టర్స్ చాలా మంది స్టార్ట్ చేస్తున్నారు బ్రో, స్మాల్ బిజినెసెస్ లైక్ చిన్న చిన్నవి స్టాల్స్, దిస్ దాట్ ఎవ్రీథింగ్ అన్నీ విత్ ఇన్ 3-4 months షట్ డౌన్. ఎక్సలెంట్ పాయింట్ అని అంటారు ఇక్కడ. సి బిగ్గెస్ట్ ఇష్యూ ఏమవుతుందంటే మనుషులు మన తెలుగు కమ్యూనిటీలో ఆలోచిస్తారు. తరుణ్ అన్నట్టు కొంతమంది ఆలోచిస్తారు బిజినెస్లు చేద్దాము, బ్రాండ్ బిల్డ్ చేద్దాము, కంపెనీ స్టార్ట్ చేద్దాము అని. ఒక 0.1% అనుకోండి. యా బ్రో. ఓకే, అంటే 1000 10 మందా, ఇంకా సంథింగ్ లైక్ దట్. సో కాకపోతే వాళ్ళు బికాజ్ వాళ్ళకు బిజినెస్ స్టార్ట్ చేసే ఎక్స్పీరియన్స్ లేదు,
వాళ్ళ ఫ్యామిలీలో ఎవరు గురువు లేరు, మెంటర్ లేరు కాబట్టి వాళ్ళు ఒక 3 క్లాసిక్ మిస్టేక్స్ చేస్తారు. నెంబర్ 1, మనం ఎప్పుడు కూడా ఒక కంపెనీ పెట్టాలంటే, బ్రాండ్ ఫామ్ చేయాలంటే ఆ సబ్జెక్ట్లో మనం ఎక్స్పర్ట్ ఉండాలి. ఎక్స్‌పర్ట్ ఉండాలి బ్రో. హై అండ్ ఎక్స్పర్ట్. ఇప్పుడు తరుణ్ ఈ మోటార్ సైకిల్ లూబ్రికెంట్ ఎందుకు ఈ బిజినెస్లోకి వచ్చిండు అంటే, తరుణ్ లాస్ట్ ఒక 5 ఇయర్స్ నుంచి దగ్గర దగ్గర ఆటోమోటివ్ ఫీల్డ్లో సర్వీసింగ్ ఇవన్నిట్లో చాలా నేర్చుకున్నాడు. యెస్ బ్రో. మోటార్ సైకిల్లో ప్రతి ఒక్క పార్ట్ తరుణ్కి తెలుసు. వర్క్షాప్లో కస్టమర్స్ వస్తారు, వందల మంది వస్తారు. వాళ్ళతో కస్టమర్స్కి ఏం కావాలనో తరుణ్కి తెలుసు. సో హీఈస్ ఎ సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్, డొమైన్ ఎక్స్పర్ట్. సో నువ్వు డొమైన్ ఎక్స్పర్ట్ అయినప్పుడే ఈ ఫీల్డ్లోకి దిగాలి. ఎగ్జాక్ట్లీ బ్రో. కాకపోతే చాలా మంది మన తెలుగు కమ్యూనిటీలో మిస్టేక్ ఏం చేస్తారంటే, నాకు తెలిసిన మందే ఉన్నారు. మాకు ఇక్కడ ఒక నేబర్ తెలిసిన పర్సన్ సడన్గా ఒకరోజు వచ్చి, వికాస్ అన్న మేము బిజినెస్ స్టార్ట్ చేసినాము అన్నాడు. ఏంటి అంటే, టిఫిన్స్ మంచిది, పెద్దది, లక్షల రూపాయలు ఖర్చు పెట్టి మంచి టిఫిన్స్ పెట్టింది, బ్రేక్ఫాస్ట్. ఓకే ఓకే. సో నైస్, వెరీ గుడ్, కంగ్రాచులేషన్స్. కానీ ఫస్ట్ క్వశ్చన్ అడిగిన, నీకేమైనా ఎక్స్పీరియన్స్ ఉందా ఫుడ్ బిజినెస్లా, నువ్వు వండగలుగుతావా? లే, నాకేం రాదు అన్నాడు. ఓకే ఫైన్, మళ్ళీ హౌ ఐ యూ గోన్ మేనేజ్ అంటే, కుక్స్ని అపాయింట్ చేసినా వాళ్ళు వండుతారు అంట. ఇట్ డజంట్ వర్క్ లైక్ దట్. అస్సలు వర్క్ కాదు ఇది. ఈ బ్రేక్ఫాస్ట్ అనేది ఆల్మోస్ట్ చాలా మందికి వచ్చి ఉంటుంది. ఫస్ట్ అక్కడనే వస్తుంది మీకు ఐడియాస్. బ్రేక్ఫాస్ట్ ఫుడ్ దగ్గరనే బిజినెస్ ఐడియాస్ వస్తాయి. చాలా మంది అక్కడనే స్టార్ట్ చేస్తారు, కుక్స్ని హైర్ చేసుకుంటారు. ఏమైతుంది తెలుసా, ఇప్పుడు ఆ తెలిసిన పర్సన్ మా నేబరు కుక్స్ని హైర్ చేసుకున్నాడు, ముగ్గురిని. ఇప్పుడు నేను అనుకో అతను, ఇఫ్ ఐ యామ్ దట్ పర్సన్ హూ స్టార్టెడ్ ద టిఫిన్స్ బిజినెస్, మంచి ఎక్సలెంట్ బిజినెస్ అది. హిట్ అయిందంటే మీకు ఎవ్రీ డే 50,000 కూడా ప్రాఫిట్ వచ్చే ఛాన్స్ ఉంది, మంచిగా నడుస్తా. మీకు ఇంకా పర్ డే చాలా టైం కూడా మీకు మిగులుతుంది. మార్నింగ్ 6 గంటల నుంచి 5 గంటల నుంచి నైట్ 11 దాకా బిజినెస్ చేయొచ్చు బ్రో. అంటే ఉట్టి బ్రేక్ఫాస్ట్ అనుకున్నా సరే మీకు ఆల్మోస్ట్ 12 వరకు, ఒక మార్నింగ్ నుంచి ఒక హాఫ్ షిఫ్ట్ వరకు మీకు అయిపోతుంది. ఒక హాఫ్ డే మీకు కొద్దిగా పీస్ఫుల్ మైండ్ ఉంటుంది, వేరే వేరే వర్క్స్. కరెక్ట్. యా బ్రో. సో ఇట్స్ హైలీ ప్రాఫిటబుల్ బిజినెస్. కానీ ఏమవుతుంది, ఇప్పుడు నేను వికాస్, నేను 3 కుక్లను పెట్టుకున్నా, ఒక్కొక్కరికి 30,000 40,000 జీతం ఇవ్వాల్సి వస్తుంది ఇవాళ రేపు. అవును బ్రో. నాకు కుకింగ్ రాదు, అస్సలు రాదు. ఇప్పుడు నేను కుక్ దగ్గరికి పోయి, అరే మొన్న ఇంత రా మెటీరియల్ తెచ్చినాము, అది 1 మంత్ నడవాలా కదా, 15 డేస్లో అయిపోయింది అంటే, అట్లనే అవుతుంది సార్. అవును, అట్లనే ఇంత రఫ్గా మాడుతుండేది. ఎందుకంటే అంటే మీరు ఆ సిచ్యువేషన్లో ఒకవేళ ఉంటే బ్రో ఏమనలేరు బ్రో, ఎందుకంటే నాకు తెలియదు కదా, వాళ్ళు వాకౌట్ అయిపోతారు బ్రో. అంటే వాడికి తెలుసు కుక్కుకి, అరే మా సార్కి ఏం తెలియదు వండనికి, ఆమ్లెట్ కూడా సరిగా వేయలేడు. సో రా మెటీరియల్ వాడు ఎక్కువ, అంటే వాడు రఫ్ యూజ్ ఎక్కువ వాడేస్తుంటాడు అనమాట. సో నేను ఎక్స్పర్ట్ కానప్పుడు నా ఎంప్లాయీస్ నా మాట వినరు, దే వోంట్ ఈవెన్ రెస్పెక్ట్ యూ. ఆ జమానా పోయింది, జీతం ఇస్తే సార్ చెప్పండి సార్ అని మన ముందు ఎవరు ఉండరు. అదే నేను ఎక్స్పర్ట్ అనుకో, మీరు చెప్పింది వాళ్ళు వింటారు. ఇప్పుడు మా మమ్మీ ఫుడ్ ఎక్స్పర్ట్, షీఈ్ అ మాస్టర్ షెఫ్. సో అందుకే మాది ఫుడ్ బిజినెస్ కూడా ఉంది, క్లౌడ్ కిచెన్ అంతే. సో దాంట్లో ఎంప్లాయీస్ కూడా ఉంటారు, పెద్ద ఆర్డర్స్ వచ్చినప్పుడు మాకు ఎంప్లాయీస్ కావాలి. సో ఎంప్లాయీస్ మా మమ్మీతో ఎక్కువ మాట్లాడలేరు, ఎందుకంటే ఇంతనే అవుతుంది, ఇదే ఇవ్వాలి, ఇంత ఈ సో మెటీరియల్ అవసరం ఉంటుందంటే జరుగు, పక్కన జరుగు, నేను చేస్తా అంటారు. అప్పుడు భయం పడిపోతాడు అనమాట ఎంప్లాయీ. అమ్మా మా వీళ్ళ జాబ్కే అట్లా ఉంటుంది కదా బ్రో. కరెక్ట్. ఎప్పుడైనా తీసేయచ్చు నన్ను ఒకవేళ అన్నట్టు, నేను చేయాలి వర్క్ అన్నట్టు ఉంటుంది వాళ్ళకి. కరెక్ట్. మీకే తెలియదు అనుకుంటే మేబీ ఫస్ట్ ఫ్యూ డేస్ మీకు రెస్పెక్ట్ ఇవ్వచ్చు, కాకపోతే తర్వాత దిల్ ప్లే విత్ యూ యాక్చువల్లీ. నీతో అంటే వాళ్ళకి అర్థమైపోతుంది, నీ కుక్కి ఏం అర్థమవుతుంది అంటే, నేను లేకపోతే బిజినెస్ నడవదు, ప్లస్ వీడికి ఏమి ఏబిసిడి తెలియదు కాబట్టి నేను ఇష్టం ఉన్నట్టు మెటీరియల్ వాడేస్తా వగేరా వగేరా. సో ఏమైంది, ఆ పర్సన్ది 6 monthsలో టిఫిన్ సెంటర్ షట్ డౌన్ అయిపోయింది, ఫుల్ లాసెస్లో, లక్షల రూపాయల లాస్లో.
సో యూ హ్యావ్ టు బీ అన్ ఎక్స్పర్ట్, సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్ ఇన్ దట్ ఫీల్డ్. నెక్స్ట్ క్లాసిక్ మిస్టేక్ మన తెలుగు కమ్యూనిటీలో చేసేది, బిజినెస్ స్టార్ట్ చేసేటప్పుడు చిన్నప్పుడు ఫ్రెండ్స్తో పార్ట్నర్షిప్లో స్టార్ట్ చేస్తాం. ఓ హారబుల్ బ్రో, ఎప్పుడు ఫ్రెండ్షిప్స్తో చేయకండి. ఫ్రెండ్షిప్ అండ్ బిజినెస్ డస్ నాట్ గో అలాంగ్. యా, యూ విల్ లూజ్ ద ఫ్రెండ్ ఆల్సో అండ్ యూ విల్ లూజ్ ద బిజినెస్ ఆల్సో. ఫ్రెండ్ కూడా పోతాడు, బిజినెస్ కూడా పోతాడు. అంటే ఎప్పుడు అవుతుంది ఇట్లా అని కాదు, 99% అవుతుంది, 1% మీ లక్ చాలా బాగుంటుంది, వర్కౌట్ కావచ్చు ఆ పార్ట్నర్షిప్. ఫ్రెండ్సే కదా అట్లా కాదు, ఫ్యామిలీ అనుకుంటే అదే మొత్తానికి పోతుంది. ఫ్యామిలీతో కూడా స్టార్ట్ చేయొచ్చు. మన తెలుగు కమ్యూనిటీలో ఫ్యామిలీలో ఆ సింక్ ఉండదు, మార్వాడీలో ఉంటుంది సింక్. ఉంటుంది. సో ఐ నో ఎ లాట్ ఆఫ్ పీపుల్ ఇంక్లూడింగ్ ద టిఫిన్ సెంటర్ ఎవరైతే స్టార్ట్ చేసిర్రు, నలుగురు ఫ్రెండ్స్ అంట, చిన్నప్పుడు ఫ్రెండ్స్ అంట. వాళ్ళేమనుకున్నారు, చిన్నప్పుడు ఫ్రెండ్స్ కదా, కలిసి సిగరెట్ తాగినాము, మంద అయినాము, గోవాకు పోయినాము, ఓ బాగా మా అనుబంధం ఉంది అనుకుంటారు. మనీ మ్యాటర్ వచ్చినప్పుడు అన్ని అనుబంధాలు పోతాయి, ఫ్యామిలీ కేర్ చేయదు. సో వస్తే కంటిన్యూ అవుతుంది. వన్స్ ఒక మంత్ అట్లా డ్రాప్ అయింది అనుకోండి మీ రెవెన్యూ, అంతే. నువ్వు కట్టు, లైక్ షిఫ్టింగ్ నీ పైన నువ్వు అట్లా ఒకళ్ళు వేసుకుంటారు, టోటల్ క్రాష్ అయిపోతుంది. కష్టాలు వచ్చినప్పుడు ఫస్ట్ బ్యాక్ ఆఫ్ అయ్యేది మీ ఫ్రెండే. నేను ఫేస్ చేసిన కదా బిజినెస్లో. సో ఎందుకంటే ఫ్రెండ్షిప్లా ప్రేమ ఉంటుండొచ్చు, భక్తి ఉండదు, కొద్దిగా భయం భక్తి అంటారు. అవునవును. సో ఏంటంటే అందరు ఈక్వల్స్ కదా, మీరు సేమ్ ఏజ్ గ్రూప్, నువ్వు ఎంత అంటే నేనెంత, అవును, అట్లా వర్కౌట్ కాదు ఎప్పుడు. సో దట్ ఈస్ సెకండ్ క్లాసిక్ మిస్టేక్. మీరు ఫ్రెండ్స్ నెంబర్ స్టార్ట్ చేయవద్దు. మీరు బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ టైం సోలోగానే స్టార్ట్ చేయండి. అంతే, సోలోనే బ్రో. ఓకే, మిగిలిన వాళ్ళందరూ మీ ఎంప్లాయీసే ఉండాలి, అంతే అంతే. ఆ చిన్న బిజినెస్కి 2 మైండ్స్ యాక్చువల్గా వర్క్ కావు, కరెక్ట్, కొలాప్స్ అయిపోతుంది. పాయింట్ ఆఫ్ వ్యూస్ ఇద్దరివి వేరుంటాయి. మేబీ ఫస్ట్లో కలవచ్చు, ప్లానింగ్లో కలవచ్చు, కానీ అది యాక్చువల్గా మనం వర్క్ చేసేటప్పుడు చాలా అవుతుంది, డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ అవన్నీ చాలా చేస్తాయి. నెక్స్ట్ క్లాసిక్ మిస్టేక్, మనీ లోన్ పైన తీసుకోవడము, లేకపోతే సేమ్ మన ఫ్రెండ్స్ని పెట్టించి వాళ్ళతో డబ్బు పెట్టించి. ఇప్పుడు ఎలా ఉంటుందంటే 2 టైప్స్ ఆఫ్ పార్ట్నర్స్ ఉంటారు, వర్కింగ్ పార్ట్నర్ ఉంటారు, స్లీపింగ్ పార్ట్నర్. ఇప్పుడు తరుణ్ నేను క్లోజ్ ఫ్రెండ్స్ అనుకో చిన్నప్పటి నుంచి. ఇప్పుడు తరుణ్ ఆటోమోటివ్ దాంట్లో చాలా మంచి ఏదో వర్క్షాప్ పెట్టిండు. నేనంట నాకు ఆ బిజినెస్ గురించి ఏం తెలియదు, నేను ఒక 10 lakhs పెడతా, నువ్వు నడిపి అంట. సో నేను స్లీపింగ్ పార్ట్నర్ అయితే, తరుణ్ వర్కింగ్ పార్ట్నర్ అవుతాడు. ఇప్పుడు నాకు ఆ బిజినెస్ గురించి ఏం తెలియదు కదా. ఒక 1 month ప్రాఫిట్స్ రాకపోతే తరుణ్ రక్తం తాగేస్తాను నేను, ఎందుకు వస్తలేదు ఏంది. ఇక తరుణ్ అంటాడు సీజన్ ఇది కాదు, లేకపోతే కొత్త కంపెటిటర్ వచ్చిర్రు, పబ్లిక్ మైండ్ సెట్ అవన్నీ తెలియదు బాస్ నాకు. నేను 10 lakhs పెట్టినా, నాకు నెలకు 1 lakh రూపాయలు ప్రాఫిట్ కావాలని నేను తరుణ్ రక్తం తాగుతాను. సో బిజినెస్లో స్టార్టింగ్లో మీకు కావాల్సింది పీస్ ఆఫ్ మైండ్, సొంత డిసిషన్ మేకింగ్. ఇప్పుడు మనిషి జాబ్కి అని బిజినెస్కి ఎందుకు షిఫ్ట్ అవుతాడు చెప్పు, మీరు సెన్స్ ఆఫ్ ఓనర్షిప్. అంతే బ్రో. ఇప్పుడు మీరు కంపెనీలు ఉన్నారు, మీరు ఎంత మంచి డెవలపర్ అయినా, సాఫ్ట్వేర్ డెవలపర్ అయినా, మీరు పోయి మీ మేనేజర్కి చెప్పండి, ఓకే ఇప్పుడు మనం పనిచేసే సాఫ్ట్వేర్ ప్రోడక్ట్ ఏదైతే అప్లికేషన్ ఉంది దాని యూఐ ఇది చేంజ్ చేద్దాము, ప్రాబబ్లీ కస్టమర్స్కి నచ్చదేమో అంటే, వాడిని ఎందుకు నువ్వు చెప్పింది చేయండి. అంతే, నీకు యూఐ కస్టమర్స్కి ఎట్లా కనిపిస్తుంది, యు ఆర్ నాట్ ద ప్రోడక్ట్ ఓనర్, లేకపోతే నువ్వు మెయిన్ క్లయింట్కి ఏం రిపోర్ట్ చేస్తలేవు, నువ్వు చెప్పింది చేయండి. సో అక్కడ నువ్వు హర్ట్ అయిపోతావు, ఏని అమ్మ, అందుకే చేసి వీకెండ్ రాగానే ఇట్లా ల్యాప్టాప్ పనిచేసి పక్కన పడేస్తావు. డోంట్ కేర్ ఎ డామ్ అబౌట్ ఇట్, ఎందుకంటే అది నీది కాదు అనే ఒక లోపటికైన ఫీలింగ్ ఉంటుంది నీకు. ఎవరికైతే ఓనర్షిప్ రెస్పాన్సిబిలిటీస్ అనేది ఇష్టము, వాళ్ళకి డిసిషన్ మేకింగ్ కూడా ఇష్టం. సో మనుషులు ఏం చేస్తారు, జాబ్ వదిలేసి బిజినెస్లకు ఎందుకు షిఫ్ట్ అవుతారంటే, అరే మా బిజినెస్ బోర్డ్ ఇట్లా ఉండాలి, లోగో ఇట్లా ఉండాలి, కస్టమర్స్ వస్తే వాళ్ళని ఇట్లా గ్రీట్ చేయాలి. సో ఒక ఫీలింగ్, డిసిషన్ తీసుకోవాలి అనే ఫీలింగ్ ఉంటుంది. అదే మీకు ఒక డబ్బు పెట్టిండు అనుకో మీ పార్ట్నర్ ఎవరన్నా, నాతో అయింది ఒకసారి. నేను నా ఒక బిజినెస్లో 2020లో బోర్డు ఒకటి పెడదామని ఒక మంచి ఐడియా ఇచ్చింది నేను.
మొత్తం వేరేగా ఉండాలనేసి. సింపుల్, దాంట్లో పెద్ద డబ్బు ఖర్చు అయ్యేది ఏం అయ్యేది కూడా లేదు, డబ్బు ఖర్చు అయ్యేది. కానీ మా ఇన్వెస్టర్ ఉండే కదా, అవసరం లేదు అట్లా, అయితే సింపుల్ది ఇట్లా పెట్టేద్దాం. బోర్డు కూడా డిసైడ్ చేసే లెవెల్ నాది లేకపోతే నేను ఏ తొక్కలో ఉన్నారు బిజినెస్కి, అది నా బిజినెస్ సైడ్ అయితే దాంట్లో జాబ్ చేసుకుంటూ అయిపోతుంది కదా. నేను సింపుల్ ఇట్లాంటివి అవుతాయి బ్రో ప్రతి దగ్గర. సో ఇట్లాంటివి ఇంకొకటి ఏంటంటే అంతా వర్క్ అయ్యి ఒక ప్రాసెస్లో వెళ్తుంటే మీకు సడన్గా ఇవన్నీ మీరు ఫేస్ చేస్తారు. సో అక్కడ మీరు డ్రాప్ కాలేరు, కంటిన్యూ అవ్వాల్సి వస్తుంది. సో అక్కడ మళ్ళీ ప్రెజర్ మీరు ఫీల్ అవుతారు. కరెక్ట్. సో ఇది జరిగేది ఇన్వెస్టరు లేకపోతే స్లీపింగ్ పార్ట్నర్తో. స్లీపింగ్ పార్ట్నర్ కూడా ఇన్వెస్టరే అంటారు యాక్చువల్గా. ఇంకొకటి లోన్ తీసుకుంటే కూడా, ఇప్పుడు మీకు 10 lakhs అవసరం ఉంది, మొత్తం 10 lakhs మీరు ఇల్లు తాకట్టు పెట్టో లేకపోతే మమ్మీదో పెళ్ళాం బంగారం తాకట్టు పెట్టి బ్యాంక్ లోన్ తీసుకున్నారు అనుకోండి, భయంకరమైన ప్రెషర్ అయిపోతుంది. ఎస్ బ్రో. ఎందుకంటే మీరు లోన్ తీసుకున్నప్పుడు మీరు మీ ఆత్మకు కూడా ఎవ్రీ వీక్లీ రిపోర్ట్ ఇచ్చుకోవాలి. మీరు అయ్యా ప్రాఫిట్ వస్తలేదు, ఎట్లా లోన్ ఎట్లా కట్టాలి, ఇది ఎట్లా. బ్రాండ్ బిల్డింగ్ టైం ఉండదు, కస్టమర్స్ ఈ టెన్షన్లో ఉండిపోతారు బ్రో వాళ్ళు. సో అదే బ్రో నా సజెషన్ కూడా అదే. నా బిజినెసెస్ కూడా స్టార్ట్ అయింది, మీకు ఇంట్లోంచి వచ్చే ఇన్వెస్ట్మెంట్ ఉంటేనే మీకు ఆ పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది. అంటే ఆ డబ్బు ఎట్లా ఉండాలంటే మీరు జమ చేసుకోవాలి ఆ డబ్బు, ప్లస్ ఆ డబ్బు పైన మీ ఫ్యామిలీ డిపెండ్ కావద్దు. ఇప్పుడు మీరు 10 lakhs పెడుతున్నారు, బీ రెడీ టు లూజ్ 10 lakhs. ఎగ్జాక్ట్లీ. ఆ మొత్తం 10 లక్షలు పోయినాయి, నెక్స్ట్ 1 yearలో బిజినెస్ పనిచేస్తలేదు, మూతబడిపోయింది, బట్ స్టిల్ మీ లైఫ్కి 1% బాధ రావద్దు. మీ లైఫ్ అనేది తిండి, మీ ఇల్లు, ఇంటి EMI, ఎవ్రీథింగ్ షుడ్ బి గోయింగ్ వెల్. ఆ 10 lakhs వల్ల ఏ ప్రాబ్లం రావద్దు. యాక్చువల్గా ఇట్లా ఉంటేనే మీకు యాక్చువల్ ప్లాన్ వర్క్ అవుతుంది. సో నా గరాజ్కి కూడా ఎగ్జాక్ట్ ద సేమ్ థింగ్ బ్రో. ఐ గాట్ ది ఇన్వెస్ట్మెంట్ ఫ్రమ్ ఫ్యామిలీ ఓన్లీ. సో నాకు ఎండ్ ఆఫ్ ది డే లైక్ ఐ నో అబౌట్ దాట్, లైక్ ఒకవేళ మొత్తం కొలాప్స్ అయిపోయినా బట్ ఓన్లీ కొద్దిగా అమౌంట్ పోతుంది అంతే. అంతేగాని లైక్ ఎనీ ఫ్యామిలీ వెళ్ళే ఒక ఫ్లో అనేది ఎప్పుడు డిస్టర్బ్ కాదు అనే అది ఉంది కాబట్టి మైండ్లో నేను అంత కాన్ఫిడెంట్గా లైక్ ఐ వాజ్ వెంట్. వెరీ గుడ్, వెరీ గుడ్. ఈవెన్ దీనికి కూడా మనం ఎంత సేవ్ చేసినా మనం ఖర్చులు కూడా అవే, ఎంత మేక్ చేస్తే అంత ఖర్చులు కూడా ఉంటాయి కదా. సో అగైన్ మళ్ళీ ఫ్యామిలీ దగ్గరికి వెళ్ళి ఐ గాట్ ది ఇన్వెస్ట్మెంట్ ఫర్ దిస్. వెరీ గుడ్. అండ్ ప్రోడక్ట్ లాంచ్ అయింది. సో ఈ వీడియోలో మేము ఆ 3 classic mistakes ఆఫ్ పర్సన్ హూ వాంట్స్ టు స్టార్ట్ కంపెనీ ఆర్ ఎ బ్రాండ్ ఆర్ ఎ బిజినెస్ ఇన్ తెలుగు కమ్యూనిటీ అది చెప్పాలనుకున్నాం మేము. అండ్ మీకు ఒక కంపెనీ స్టార్ట్ చేయాలంటే నేను ఒక కోర్స్ తయారు చేసిన, 8 to 10 episodes ఉన్నాయి దాని లోపల. సో మన సబ్స్క్రైబర్స్ 100 మంది ఆ కోర్స్ చూసిండ్రు. దాంట్లో మీకు మొత్తం డీటెయిల్గా నేను స్టార్టింగ్కి ఏని ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీయా, LLPయా, ట్రేడ్ మార్కులు ఏంటి, ఎవ్రీథింగ్ నేను ఎక్స్ప్లెయిన్ చేసిన. ఆ కోర్సు సింపుల్గా మీరు vikasrachmala.com vikasrachmala.comకి వెళ్ళి సింపుల్గా మొబైల్ ఫోన్లో చూస్తున్నా, ల్యాప్టాప్లో చూస్తున్నా, ఇది టైప్ చేయండి, డిస్క్రిప్షన్లో ఉంటుంది లింక్. అండ్ ఆ కోర్స్ మీరు తీసుకోవచ్చు. పెయిడ్ కోర్స్ ఇది, చూడండి వెబ్సైట్లో ఉండే డీటెయిల్స్ మెన్షన్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. సో ఏదైతే మీకు MBA స్కూల్స్లో కూడా నేర్పారు, బిజినెస్ స్కూల్స్లలో. ఎందుకంటే మేము చాలా ఇయర్స్ నుంచి బిజినెస్లో బాగా పీక్పించుకున్నాం కాబట్టి మాకు బాగా ఒక బుక్లో ఒక క్లాసెస్లో మీకు 100 ఆప్షన్స్ ఇస్తారు, ఇచ్చి ఇదే మీకు ఆన్సర్ అంటారు. దానిలో మీరు లైక్ చాలా కాంప్లికేటెడ్ ఉంటుంది. ఇది ఏంటంటే లైఫ్లో ఎక్స్పీరియన్సెస్ బట్టి మీకు ఎండ్ పాయింట్ అనేది చాలా ఈజీగా, ఎండ్ ఆన్సర్ అనేది ఈజీగా దొరుకుతుంది. రిఫైన్డ్, ఫిల్టర్డ్, మీకు ఎగ్జాక్ట్గా 0 నుంచి ఒక కంపెనీ ఎట్లా స్టార్ట్ చేయవచ్చు, ఎవ్రీథింగ్ ఈజ్ మెన్షన్డ్ ఆన్ vikasrachmala.com. అండ్ ఈ బిజినెస్ కూడా vikasrachmala.com బిజినెస్ కూడా ఐఎమ్ డూయింగ్ ఇట్ విత్ అన్అకాడమీ పెద్ద కంపెనీ అది. సో వాళ్ళతో పాటు అంటే వాళ్ళు నాకు టెక్నాలజీ ప్రొవైడ్ చేస్తారు, నేను కాంటెంట్ ప్రొవైడ్ చేస్తాను దాంట్లో. సో సింపుల్ మీరు వెబ్సైట్ పైన పేమెంట్ చేసేయచ్చు. అండ్ ఎనీ క్వశ్చన్స్ మీరు సింపుల్గా నాకు కామెంట్ సెక్షన్లో రాయండి, నేను మీకు రెస్పాండ్ అవుతాను. అండ్ సో ఎస్, సో ఇవాళ డిస్కషన్లో అంతే 3 classic mistakes ఆఫ్
yes bro. న్యూ పర్సన్ స్టార్టింగ్ అ బిజినెస్. అండ్ తరుణ్ ఇవన్నీ ఆ స్టేజ్ క్రాస్ అయిపోయాడు, Yes bro. నేను కూడా ఆ స్టేజ్ క్రాస్ అయిపోయాను ఎప్పుడో. Yes bro. సో మీకు ఈ ప్రోడక్ట్ కొనాలని ఉంటే ఇప్పుడు సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే ఈ ప్రోడక్ట్ ఏం చేస్తుంది. మోటార్ సైకిల్ అంటే ప్రతి ఒక్క మొగోడికి ప్రేమ. మోటార్ సైకిల్ అంటే ప్రేమ లేని మొగోడు అసలు ఎవడు ఉంటాడో కూడా నాకు తెలియదు. Yeah bro. కొంతమందికి చాలా ఎక్కువ ఉంటుంది ప్రేమ, కొంతమందికి తక్కువ ఉంటుంది, కానీ ప్రేమ అనేది తప్పకుండా మోటార్ సైకిల్ పైన ఉంటుంది. Yes. మోటార్ సైకిల్ ఇస్ అ మ్యాన్స్ ఫస్ట్ గర్ల్ ఫ్రెండ్ అండ్ ద మోస్ట్ రిలయబుల్ గర్ల్ ఫ్రెండ్. Yes. ఏ గర్ల్ ఫ్రెండ్కి అయితే మూడ్ స్వింగ్స్ ఉండవు, ఏ గర్ల్ ఫ్రెండ్ అయితే మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోదు, ఆ గర్ల్ ఫ్రెండే మోటార్ సైకిల్. సో Yes. సో సింపుల్. ఇది ఏం చేస్తుందంటే ఆ చైన్ మెటల్ పార్ట్ కదా, అది తిరుగుతూ ఉంటుంది. సో దాంట్లో ఫ్రిక్షన్ ఫామ్ అవుతుంది, హీట్ ఫామ్ అవుతుంది, అవన్నీ రెడ్యూస్ చేయడానికి ఒక లూబ్రికెంట్ అనమాట. Yes. కొంతమంది ఆయిల్ అవన్నీ పోస్తుంటారు దానిపైన, అవన్నీ చెయ్యొద్దు. ఇది కొద్దిగా టెక్నికల్ టాపిక్, కానీ సింపుల్గా ఈ స్ప్రే కొడితే మీ చైన్ అనేది లాంగ్ లాస్ట్ అవుతుంది. ఇప్పుడు ఒక 2 years నడిచేది 4 years నడుస్తుంది, రస్ట్ పడదు, అండ్ మీకు డబ్బులు సేవ్ అవుతాయి, మైలేజ్ కూడా ఎక్కువ ఇస్తుంది. యాక్చువల్ ఏ చెప్పాలి బైక్ కన్నా వాడుకోవచ్చు, ఉట్టి పెద్ద బైక్స్ అనే కాదు, ఎనీ బైక్ మన 100cc నుంచి 1000cc వరకు వాడుకోవచ్చు. Correct. ఆయిల్ కన్నా ఇది ఎందుకు బెటర్ అంటే, ఇది యాక్చువల్గా ఆయిల్ కన్నా ఎక్కువ కిలోమీటర్స్ వస్తుంది. ఒకసారి కొట్టుకుంటే 500 kilometers వరకు మీరు కొట్టుకోవసరం లేదు. సో మంత్లీ ఒకసారి కొట్టుకుంటే సరిపోతుంది. ఆయిల్ చేతంతో ఆయిల్ అన్నీ చేసుకుంటాం కన్నా జస్ట్ అప్లై చేసుకుంటే ఆల్ గుడ్ అండ్ క్లీన్. సో ఇది లాంచ్ అయింది రీసెంట్గానే. మా మోటార్ సైకిల్ ఛానల్ ఇంకొకటి, దాంట్లో 2 లక్షల సబ్స్క్రైబర్స్ ఉన్నారు. సో దాంట్లో లాంచ్ చేసాం మేము. అండ్ దగ్గర గోయింగ్ వెరీ గ్రేట్ బ్రో. Yeah. యా ఒక ఇంత 3 weeks అయిందా మనం లాంచ్ చేసి? అబౌట్ 3 weeks అయింది. 3 weeks. ఎన్ని క్యాన్స్ ఇప్పటిదాకా సేల్ అయినాయి తరుణ్? అబౌట్ 700 cans we sold. వావ్, 700 క్యాన్స్ సేల్ చేసాము. మేము యాక్చువల్గా 1000 cans ఒక 1 yearలో అమ్ముదాము అనే ప్లాన్తో వచ్చినాము. సో మేబీ ఇంకా 1 month కూడా కంప్లీట్ కాలేదు. సో మేబీ ఇంకొక 15-20 daysలో. సో ఇప్పుడు మేము ఉన్నాము బ్రాండ్ బిల్డింగ్ స్టేజ్లో. బ్రాండ్ బిల్డింగ్ స్టేజ్ అంటే పీపుల్ ఈ ప్రోడక్ట్ని వాడాలి, వాడి వాళ్ళ అనుభవం, వాళ్ళ ఎక్స్పీరియన్స్, ఫీడ్బ్యాక్ మాకు చెప్పాలి. దాని తర్వాత దీన్ని ఇంక ఇంప్రూవ్ చేసేది ఉంటే మేము ఇంప్రూవ్ చేస్తాము. అండ్ సైమల్టేనియస్లీ లాజిస్టిక్స్ కూడా మేము చూస్తున్నాము. ఇప్పుడు ఆల్ ఓవర్ ఇండియా చాలా పెద్ద కంట్రీ, 7th largest కంట్రీ ఇన్ ద వరల్డ్ ఇన్ ల్యాండ్ మాస్, జియోగ్రఫీ. సో హైదరాబాద్కి ఆల్ ఓవర్ ఇండియా ఈ ప్రోడక్ట్ మేము పంపించాలంటే అంత ఈజీ కాదు. సో లాజిస్టిక్స్ కూడా మేము చూస్తున్నాము. అండ్ సేమ్ టైంలో మ్యానుఫ్యాక్చరింగ్, ఎస్, లీగాలిటీస్, అకౌంటింగ్, చెప్పుకుంటూ పోతే ఇంత పెద్ద లిస్ట్ అవుతుంది. సో ఇవన్నీ నడుస్తున్నాయి. హోప్ఫుల్లీ మా టార్గెట్ ఏంటంటే ఇన్ ది నెక్స్ట్ 2 years ఆల్ ఓవర్ ఇండియాలో మాకు డీలర్షిప్స్ కూడా ఉండాలి. అంటే మీరు ఒక స్టోర్కి వెళ్ళి స్టోర్కేని మీరు కొనగలగాలి. అది విత్ ఇన్ ఈ ఇయర్, అంటే నెక్స్ట్ 1 year లోపట్నే మేము చేసేద్దాం అనుకుంటున్నాము డీలర్షిప్స్ని కూడా. కాకపోతే నెక్స్ట్ 2 yearsలో డీలర్ నెట్వర్క్ అవైలబిలిటీ ఓన్లీ ఆన్లైనే కాకుండా మీకు ఫిజికల్గా కూడా అంతటా దొరికేటట్టు చేయాలనేసి మా గోల్. సో మీ అందరి సపోర్ట్ ప్లీజ్ మాకు కావాలి. అండ్ మీరు ఈ ప్రోడక్ట్ని ఆర్డర్ చేయొచ్చు ఆన్ motogod.in. సింపుల్, MOTOGOD.in. మొబైల్ ఫోన్, ల్యాప్టాప్, ఎనీథింగ్ ఎక్కడికైనా ఆర్డర్ చేయండి. అండ్ ఇమ్మీడియట్గా మేమే పర్సనల్గా దాన్ని ప్యాక్ చేసి పంపిస్తాం. ఇలాంటి బాక్స్ ఉంటుంది, ఈ బాక్స్లో క్యాన్ ఉంటుంది, అండ్ దీంట్లో మీకు ఒక 2 pair గ్లవ్స్ కూడా వస్తాయి. సో దాట్ మీరు గ్లౌజ్ వేసుకొని స్ప్రే చేయవచ్చు చైన్ అనేది. ఒక స్టిక్కర్ వస్తుంది లోపల. బిజినెస్ స్టార్ట్ చేసేటప్పుడు ఏదో ఒక ఇన్నోవేషన్ కూడా ఒకటి స్టార్ట్ కావాలి. సో మా లూబ్లో ఫస్ట్ టైం వీఆర్ ప్రొవైడింగ్ గ్లౌజ్ ఇన్ ఇండియా. నాకు తెలిసి బయట కూడా ఎవరు ఇయ్యరు. సో దీస్ ఆర్ ది గ్లవ్స్. అండ్ బై ద వే ప్రైస్ ఇస్ 350 rupees. ఎస్, క్యాన్. సో విత్ షిప్పింగ్. ఎస్. సో విత్ షిప్పింగ్ కాస్ట్ ఏం లేదు, మేమే షిప్పింగ్ కాస్ట్. ఎందుకంటే అది పెద్ద మాకు ఇది తెలుసా, అంటే ఇప్పుడు ఆర్డర్ పక్కన బెంగళూరుకైనా వస్తే మాకు ప్రైస్ కొద్దిగా ఓకే పడుతుండొచ్చు. అదే పైన మన తెలుగు స్టేట్స్ కాకుండా ఏ స్టేట్కైనా దే ఆర్ ఛార్జింగ్ లాట్ ఆఫ్ మనీ బ్రో. పైన కాశ్మీర్కైనా వచ్చింది అనుకో, పంపిస్తాం మేము. మాకు షిప్పింగ్ ఛార్జ్ 500. యాక్చువల్లీ మాకు అది లాస్ అవుతుంది.
సో ఇట్లా But- బిజినెస్ లో ఇవన్నీ కూడా చూసుకోవాలి. చాలా మంది ఓన్లీ ప్రాఫిట్ 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 అంటారు. కరెక్ట్. Yeah. సో ఇది గ్లవ్ అండ్ దీంతో కొద్దిగా ఇట్లా మనము మీకు ఎప్పుడు ఇట్లాంటి థాట్స్ ఎందుకు వస్తాయి? మనము ఇట్లా ప్యాషన్ ఉండాలి. వెరీ హై క్వాలిటీ గ్లవ్స్. సో థ్యాంక్ యూ. Yeah. ఈ ఛానల్ పైన మనం మాట్లాడతాం అబౌట్ లైఫ్, రిలేషన్షిప్స్, కెరియర్. ఓకే, సో ఇవాళ మనం మాట్లాడినాం కెరియర్. కెరియర్ అంటే ఓన్లీ జాబ్ కాదు కదా, కెరియర్ అంటే బిజినెస్, ఎనీథింగ్. మనము మన ప్రొఫెషన్ అండ్ ఫైనాన్షియల్గా గ్రో అయ్యే టాపిక్ గురించి ఇవాళ మాట్లాడినాం. ఇట్స్ అ వెరీ వెరీ క్రిటికల్ థింగ్. సో సో దిస్ ఈస్ ద సెకండ్ వీడియో బ్రో. సెకండ్ వీడియో. సో మేబీ అనదర్ 1.5 year తర్వాత మళ్ళీ కొత్త దాంతో మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. ఎస్, మీరు మళ్ళీ చేయాలి వీడియో. అబ్సల్యూట్లీ. ఎస్ బ్రో. సో థ్యాంక్ యూ బడీస్, Yes, bro. టేక్ కేర్. అండ్ ఇది కూడా ఉంది కదా మనది onewaytolife.com. సో పబ్లిక్ అనుకుంటుండొచ్చు ఎన్ని వెబ్సైట్లో రా బాబు, ఎవ్రీథింగ్ ఇస్ అ డిఫరెంట్ బిజినెస్. సో onewaytolife.com. onewaytolife.com is my consulting firm. సింపుల్గా మీరు మొబైల్ ఫోన్, ల్యాప్టాప్ ఎక్కడని చూడండి, డిస్క్రిప్షన్లో ఉంటుంది, లింక్ క్లిక్ చేయండి. సో ఈ వెబ్సైట్ విజిట్ చేసిన తర్వాత సింపుల్గా మీరు చదవండి, ఇది నా కన్సల్టింగ్ ఫర్మ్. ఇక్కడ నేను లైఫ్, రిలేషన్షిప్స్, కెరియర్ ఇవన్నిటి గురించి నేను కన్సల్ట్ చేస్తాను. మీరు ఈ వెబ్సైట్కి వెళ్ళిన తర్వాత అక్కడనే వాట్సాప్ ఐకాన్ ఉంటుంది, ఈమెయిల్ అడ్రస్ ఉంటుంది. అక్కడికి మీరు నాకు వాట్సాప్ పంపించవచ్చు, లేకపోతే ఈమెయిల్ పంపించవచ్చు. నేనే మీకు పర్సనల్గా రిప్లై చేస్తాను. అండ్ మీకు లవ్ ప్రాబ్లమ్స్, రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్, బిజినెస్ ఎట్లా సెటప్ చేయాలా, ఎనీథింగ్ పర్సనల్గా మీరు నాతో మాట్లాడవచ్చు ఫోన్ పైన. అండ్ అఫ్ కోర్స్ దానికి ఒక నామినల్ ఛార్జ్ ఉంటుంది. అండ్ ఎన్నోసార్లు మనుషులు ఆ ఛార్జ్ కట్టలేకపోతే కూడా, అంటే ఇప్పుడు చాలామంది యంగ్స్టర్స్ ఉంటారు, టీనేజర్స్, కొంతమంది హౌస్ వైఫ్స్ ఉంటారు, దే ఆర్ అనేబుల్ టు పే. నో ఇష్యూస్, నేను స్టిల్ ఐ విల్ హెల్ప్ యూ. ఐఎమ్ దేర్ ఫర్ యూ. Yes. So thank you. Like, subscribe and share. See you guys in the next one. Bye bye. Bye. Thanks.